మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, ఈ వీడియో కూడా నేను పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తికి కౌంటర్గా 2 వీడియో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇదివరకు మొన్నటి రోజున ఆరాధనలో వాయిద్యాలు ఉపయోగించవచ్చు లేదా అనే దానికి కౌంటర్ పార్ట్గా ఒక వీడియో చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్గా మరొక వీడియో కూడా ఇది చేయడం జరుగుతుంది. వాస్తవానికి ఇంకా సమయభావం లేకపోవడం వల్ల నేను గత వీడియోలో కొన్ని ఇంకా మరికొన్ని విషయాలు మనం చెప్పకపోవడం జరిగింది. ఇంకా దాంట్లో కవర్ చేయవలసిన టాపిక్స్ ఏవైతేనే మనం దీంట్లో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో అనేది జాన్ పాల్ అనే వ్యక్తికి ఎవరైతే ఉన్నారో ఆయనకి కౌంటర్గా మరొకసారి మనం వీడియో చేయడం జరుగుతుంది. మనం ఇంతకుముందు ఆలోచించాం, ఆయనకి వాక్య పరిజ్ఞానంతో లేదు. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏదో ఆయనకు అర్థమైనట్టు ఆయనకు బూతుకు తోచినట్టు కొన్ని మాటలు చెప్పడం జరిగింది. మనం చాలా అంశాలు చర్చించుకున్నాం గత ఎపిసోడ్లో, గత వీడియోలో. ఆయన చెప్పిన మాటలు ఎక్కడైతే వాక్యానుసారంగా లేవో ప్రతిదీ కూడా నేను చూపించుకుంటూ చెప్తూ వచ్చాను. మనం పిన్ టు పాయింట్ చెప్పుకున్నాం. అందుకని చాలా వీడియో ఇంచుమించు గంట పైన వచ్చిందని మనం ప్రతి వచ్చిన సహా చెప్పుకున్నాం. కాబట్టి మనం లాస్ట్ వీడియో చాలా ఎక్కువసేపు వచ్చింది. నేను ఇప్పుడు ఏదైనా మనం ఏదో అనుకున్నా సరే మనకు ఖచ్చితంగా వచ్చిన బట్టి మనం ఆడుకుంటాం. అది మనందరూ తెలిసిన సందర్భం, నా గురించి మీకు తెలుసు. ఎందుకంటే నేను ఏది చెప్పినా సరే నేను వచ్చిన లేకుండా ఏది కూడా మాట్లాడను. మనం పాత నిబంధనలు కూడా మొత్తం తిరిగేసుకుంటూ వచ్చేవాడిని. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మన పాత నిబంధనలు అసలు వాయిదాలు ఎక్కడ షార్ట్ అయ్యింది. మొట్టమొదటగా మోషే గారి న్యాయకత్వంలో ఆయన వెండి బోర్లు చేయించడంతో స్టార్ట్ అయితే వాయిద్యాలు. తర్వాత దావీదు కాలానికి వచ్చేసరికి ఎడిషనల్గా కొన్ని పరికరాలు చేర్చబడ్డాయి. అది కూడా దేవుని యొక్క అనుమతితో, దేవుని యొక్క ఆజ్ఞాతం పదం మనం చదువుకున్నాం. ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు అనుమతించాడు తప్ప ఎవరు కూడా వాళ్ళు సొంతంగా ఎవరు కూడా వాడలేదు. ఆ విషయం మనం గమనించుకోవాలి. అవన్నీ చర్చించుకుంటూ వచ్చాం. తర్వాత ఆయన పాత నిబంధనలు అసలు వాయిద్యాలు లేవు, అది ధర్మశాస్త్రం సంబంధించిన ధర్మశాస్త్రంలో భాగంగా వాయిద్యాలు వర్షపని దీంట్లో ఒక రాదని ఏదో చెప్పడం జరిగింది. దానికి విరుద్ధంగా మనం అవన్నీ ఖండించుకుంటూ మనం చెప్పుకుంటూ వచ్చాం గతసారి అంతా కూడా. తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి వాయిద్యాలు అనే ప్రస్తావన ఎక్కడైనా ఉందంటే అక్కడ మనం లేదని ఆలోచించాం. మనం కొన్ని మాటలు కూడా మనం ఆలోచించాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 కొలస్సీ పత్రిక 3:16 మనం చదువుకుంటే ఎస్పెషల్లీ కొత్త నిబంధనలో మనం అపోస్తల కార్యం 2 నుంచి మనకు స్టార్ట్ అవుతుందండి. అది కొత్త నిబంధన. క్రీస్తులో ధర్మశాస్త్రం మొత్తం కొట్టివేయబడింది. మనం ఇంతకుముందు ఆలోచించాం. క్రీస్తు వారు వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేశారని ఈ పదం మనం గమనించాలని. కొంతమంది ఇప్పుడు నేను చదువుకున్నాం ఎఫెసీ పత్రిక 2:14 కొలస్సీ పత్రిక 2:14 క్రీస్తు తన శిలువ మరణంలో కొట్టివేయట చేత పదం వాడారు. ధర్మశాస్త్రం కొట్టివేయట చేత మన మీద అది ఎత్తివేసిన పదం చదువుకున్నాం. కొంతమందిని కౌంటర్కి ఏమంటారంటే మత్తయి సువార్త 5:5 మనం చదువుకున్నప్పుడు 5:17 ప్రభు అంటున్న ఒక మాట అది ఎత్తి చూపిస్తూ, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా మీరు ఎక్కడ చూశారు, అక్కడ నేను నెరవేర్చడం కానీ కొట్టివేయడం రాదు యేసు చెప్పారు అని కొంత వాదిస్తూ ఉంటారండి. వితన్నవాదం చేస్తూ ఉంటారు. మరి పరిశుద్ధ గ్రంథమే మిగతా వచనంలో కొట్టివేటి చేత పదం వాడింది. అయితే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5 అక్కడ మాట ఏమన్నారంటే నెరవేర్చుకు తప్ప కొట్టివేట రాదు ఆయన అన్నారు. మరి 2 వైరుధ్యం కనబడుతుంది కదా, తన డౌట్ రావచ్చు. అక్కడ మనం సందర్భానుసారంగా ఆలోచించాలి. మత్తయి సువార్త 5:17 చదువుకున్నప్పుడు నేను ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం. మనం చదువుకుంటే అది కూడా మనం క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే మనకి ఒక క్లారిటీ వస్తుంది. చాలామంది ఇది చూపిస్తూ అక్కడ కొట్టివేదా మీరేలా కొట్టివేదా అంటారు, కాబట్టి మీరు తప్పును కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఒకసారి మనం ఆ కాంటెక్స్ట్ ఆలోచిద్దాం. మత్తయి సువార్త 5:17 చదువుకున్నప్పుడు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయట వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చడం కానీ కొట్టివేయటకు నేను రాలేదు. అక్కడ 2 పదాలు ఉన్నాయి, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను. వాస్తవానికి పాత నిబంధనలలో ధర్మశాస్త్రం మనం చదువుకున్నాం. అది ఆది కాండ నుంచి ద్వితీయకాండ వరకు పంచకాండలు పిలవబడితే దాంట్లో నిబంధన ఎస్పెషల్లీ 613 ఆజ్ఞలు అది ధర్మశాస్త్రం పిలవబడితే మరొక సందర్భంలో మొత్తం అంతా కూడా ధర్మశాస్త్రం పిలవబడింది. ధర్మశాస్త్రం మాత్రం కాకుండా ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. తర్వాత పాత నిబంధనలో పద్యకావ్యాలు ఉన్నాయి. తర్వాత చరిత్ర ఉంది. ఇలా మనం 4 విభజించుకోవచ్చు అండి అంటే పాత నిబంధన మొత్తం అంతా కూడా. ఇక మనం జాగ్రత్త గమనిస్తే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను. ప్రవచనం అంటే అర్థం ఏంటి అంటే యేసు ప్రవచనం ఉన్నాయి కదా పాత నిబంధనలో, చాలా ఎన్నో ఉన్నాయండి. ఆయన పుట్టు గురించి ఉంది, ఆయన శిలువ మరణం గురించి ఉంది, ప్రతిదీ కూడా ఆయన పునరుద్ధరణ గురించి ఉంది. ప్రతిదీ కూడా ప్రవచనాలు పాత నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు అవన్నీ నెరవేర్చుకుంటూ కొట్టేశారు అనుకోండి, అది తప్పైపోద్దండి. ఎందుకంటే
మరి దేవుడు ముందు ప్రవచించలేదు, ప్రవచనలో చెప్పాడు కాబట్టి అంటే ప్రవచనాలు నెరవేర్చుకుంటూ కొట్టివేయబడదు అని అర్థం చేసుకోండి. ఆ మాట అర్థం కాక చాలా తప్పు బోధలకు వెళ్ళిపోతున్నారండి. ఇక ప్రభు చెప్పిన మాట ఏంటి అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రమైనను ప్రవచనైన కొట్టివేటిని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేటి నీకు రాలేదన్న పదం అన్నప్పుడు నెరవేర్చుట అర్థం ఏంటంటే సంపూర్ణం చేయుట, పూర్తి గావించడం అని అర్థం వస్తుందండి అక్షరార్థంగా. అంటే అవన్నీ నెరవేర్చిన తర్వాత, సంపూర్ణం చేసిన తర్వాత, పూర్తి చేసిన తర్వాత అప్పుడు దాన్ని కొట్టివేయడని అర్థం వస్తుందండి. ఇప్పుడు యేసుక్రీస్తు కొన్ని సందర్భాల్లో ఆయన ఏ విధంగా మాట్లాడతారంటే, నేను నీతిమంతులు పిలవడానికి రాలేదు కానీ పాపులు పిలువచ్చుతని అంటాడండి. అంటే అర్థం ఏంటి అంటే నీతిమంతులు ఆయన చూడలేని అర్థం వస్తుందా? అంటే నీతిమంతులు ఆయనకు అవసరం లేదు, ఒక పాపులు రక్షిత సరిపోద్దా? ఆ ఉద్దేశంలో యేసుక్రీస్తు ఉన్నాడా? అక్కడ ప్రయారిటీ అర్థం చేసుకోండి. ప్రయారిటీ అంటే పాపులకి ముందు ఫస్ట్ ప్రయారిటీ ఆయన ఇచ్చాడు. అలా ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలి తప్ప అక్షరార్థంగా మీకు తోచినట్టు ఆలోచించకూడదని. నేను సమాధానం వేయడం కాదు కట్టకం వేయి వచ్చిందని అంటాడు ఒక సందర్భంలో యేసుక్రీస్తు. అంటే సమాధాన పచ్చడం యేసుక్రీస్తు భూమి మీద రాలేదా? కట్టకం వేయడానికి వచ్చినట్టు అక్కడ సందర్భంతో ఆలోచించాలి. గాని అంటే ఇది వద్దని అర్థం కాదు, ప్రయారిటీ అక్కడ ఇచ్చాడండి. అక్కడ ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చదువుకోవాలండి. ఇక్కడ ప్రవక్తల వచనాలు కొట్టివేయడానికి అర్థం ఏంటంటే అంటే ముందు నెరవేర్చిన తర్వాత కొట్టివేయబడతారండి. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు యేసుక్రీస్తువాడు. ఇంతవరకు ఏ మనిషి కూడా పూర్తిగా ధర్మశాస్త్రం నెరవేర్చలేదండి. ఆయన నెరవేర్చిన తర్వాత కొట్టివేసి అర్థం చేసుకోవాలి. ఇదే మాటని లోకాసు వార్త 24వ అధ్యాయము 44 చదువుకుంటే దీనికి ఒక క్లారిటీ అక్కడ ఉంటుందండి. లోకాసు వార్త 24వ అధ్యాయం 44 చదువుకుంటే అక్కడే ఉంటుంది. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథములోనూ కీర్తనలోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ ఎదుట ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఇక జాగ్రత్త గమనించండి. ఈ మాటలు ఎప్పుడు అని పునరుద్ధరించిన తర్వాత శిష్యులతో అంటే మాటలు వేసేస్తారు. ఏమన్నారు? ఇగో మోషే ధర్మశాస్త్రంలో తర్వాత ప్రవచన గ్రంథాల్లో కీర్తనలు నా గురించి రాయబడ్డాయి కదా, ప్రవచనాలు ఉన్నాయి, అవన్నీ నెరవేరేవాళ్ళని నేను మీ తిన్న మీరు చెప్పిన మాటలు ఉన్నాయి కదా, అవి నెరవేరేవని అన్నారండి. నెరవేరిపోయి అన్నాడు యేసుక్రీస్తు. అంత ముందు నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. ఇప్పుడు మత్తయి అప్పుడు ఆయన చనిపోలేదు, పునరుద్ధరణ చెందలేదు. ఇక్కడ పునరుద్ధరణ చెందిన తర్వాత ఆ శిష్యులు అంటే మాట్లాడంటే అవి నెరవేరిపోయి అన్నారు. అయిపోయింది కదా. ఆయన దేవుడు ముందు రాయించే ప్రాసెస్ ప్రకారం ఆయన శిలువ మరణం పెట్టాడు, చనిపోయాడు, పునరుద్ధరణ చెందాడు, అన్నీ కూడా రాయబడింది కదా. అవన్నీ రాయబడ్డాయి, అది నెరవేర్చబడ్డాయి. అప్పుడు మాటలు నెరవేరిన అక్కడ పదం వాడారండి, నెరవేరిపోయి. ఇప్పుడు నెరవేరే తర్వాత కొట్టేశారండి. అలా చదువుకోవాలి గ్రంథాన్ని. ఇక్కడ నెరవేరని చదివాం లోకాసు 24వ అధ్యాయంలో. ఇప్పుడు అపోస్తులు ఏం రాశారు? ప్రవచన గ్రంథం ఇప్పుడు మన పత్రికలు ఏం రాశారు? నెరవేర్చి కొట్టివేశాడు, ధర్మశాస్త్రం కొట్టేశాడండి. నెరవేరకుండా కొట్టివేయకూడదు, నెరవేర్చిన తర్వాత కొట్టేయాలండి. కొట్టిన తర్వాత ఏమైంది? ధర్మశాస్త్రం మొత్తం కూడా ఇక దాని కింద మనం లేకుండా అయిపోయాము. ఇప్పుడు కొత్తగా నిబంధన వచ్చింది. ఎప్పుడు వచ్చిన కొత్త నిబంధన? ధర్మశాస్త్రం తీసివేసిన తర్వాత. నిన్న మరొక మాట కూడా ఆలోచించాం. వాయిద్యాలు అనేవి ఈ బోర ఊదనం అనేది ఎస్పెషల్లీ కొన్ని సందర్భాల్లో మాత్రమే, ఆరాధనలో పండుగల్లో మాత్రమే. పాత నిబంధనలో పండుగలు ఉండేవి, ఆరాధనలతో సరి సమానం ఉండే పండుగలు వేరు, ఆరాధన వేరు అనుకోవద్దు. విశ్రాంతి దినం ఆరాధన దినం అయితే రెండు కూడా అంటే దేవుడికి చాలా ప్రాముఖ్యమైన రోజులండి. పండుగ దినాలతో పాటు ఈ విశ్రాంతి దినం, సబ్బత్ దినం కూడా. అప్పుడు ఈ వాయిద్యాలు కానీ బోర్లు ఎప్పుడు పోవాలంటే బలులు అర్పించినప్పుడు. నేను మనం ఆలోచించాం, వచనం చదువుకున్నాం, బలులు అర్పించినప్పుడు వాయిద్యాలు వాయించాలని. అక్కడ బలులకి వాద్యానికి సంబంధం ఉంది. తర్వాత వాయిద్యాలు అనేవి ఎవరు పడితే వాళ్ళు వాడడానికి ఉపయోగం లేదు. కేవలము లేవీలు మాత్రం వాడాలని. లేవీలు మాత్రమే, లేవీ గోత్రంలో లేవీలు మాత్రమే వాళ్ళు వాయిద్యాలు ఉపయోగించడానికి అర్హులు తప్ప మరి ఇంకే వ్యక్తులు ఎవరు లేరండి. అంతేకాకుండా యాజకులేమో బోర్లు వదలని. యాజకులు అంటే అహరోను సంతానం, లేవీలు అంటే లేవీ గోత్రం అర్థం చేసుకోవచ్చు. ఇది నిన్న మనం ఒక విషయం ఆలోచించాం. తర్వాత మనం ఒక విషయం మరొక మాట ఏం ఆలోచించామంటే పాత నిబంధన ప్రతిదీ కూడా దేవుని ఆజ్ఞ మేరకు జరిగింది. ఎస్పెషల్లీ వర్షిప్లో భాగంగా ఏదైతే ఉందో పాత నిబంధనలో మోషే కాలంలో ప్రత్యక్ష కూడా ఆరాధన ఉంటే అప్పుడు కూడా దేవుడు ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చాడు. ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ప్రతిదీ కూడా బలుల నుంచి కూడా ప్రతి విషయం కూడా సూక్ష్మంగా చెప్పడం జరిగింది పాత నిబంధనలో. దావీదు కానీ మోషే కానీ ప్రతిదీ కూడా దేవుడు చెప్పినట్టు చేసే తప్ప వాళ్ళ సొంత ఆలోచన ఎప్పుడు కూడా పెట్టలేదు.
నేను ఆలోచించాను. దావీదు చేయించిన వాయిద్యాలు దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతించి ఆజ్ఞాపించాడు కాబట్టే తన ప్రవక్తల ద్వారా దావీదు తీసుకొచ్చాడు తప్ప తన సొంతంగా తీసుకొని రాలేదు. ఈ మాట కూడా మొన్న ఆయన తప్పు చెప్పటం ఏదో మన కౌంటర్ని ఆలోచించాం. కాబట్టి మనకేమవుతుందంటే దేవుని యొక్క అధికారంలో మనం చెయ్యాలి. అంటే సంఘము దేవునిది అయినప్పుడు దేవుని యొక్క అధికారం ఒకటి ఉంటుందండి. దేవుని యొక్క అధికారం లేకుండా ఏది చేయబడదు, చేయకూడదు. కొత్తకి వచ్చేసరికి ఇప్పుడు సంఘం అంతా కూడా దేవుడు క్రీస్తు పాదల కింద ఉంచాడు కాబట్టి సంఘానికి శిరస్సు క్రీస్తు కాబట్టి క్రీస్తు అధికారం మనం సమస్తం చెయ్యాలంటే మరి క్రీస్తు అధికారం ఎలా తెలుస్తుంది? క్రీస్తు అధికారం బట్టి మనం చెయ్యాలనే ఆజ్ఞ ఉందంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం చదువుకున్నాం. 8వ అధ్యాయం 20 చదువుకుంటే నేను మీకు ఏ సంఘాలు ఆజ్ఞాపించుతున్నో వాటి మీరు బోధించి అని చెప్పడం జరుగుతుంది శిష్యులతో. యేసుక్రీస్తు మాటలు చెప్తూ ఆయన ఆరోహణం అయిపోయాడు పరలోకానికి. అపోస్తలుగా శిష్యులు ఏం చేశారు? అదే మాట సంఘానికి బోధిస్తూ వాళ్ళు పత్రికలు రాస్తూ ఆ మాటలను కూడా ఎవరి మాటలు ఇవి? వాళ్ళ సొంత మాటలు కావు, ప్రభు మాటలు పత్రికలు రాశారండి. ఇప్పుడు మన ప్రభు బోధ తీసుకున్నప్పుడు మొదటి కొరింథీ పత్రిక 11:23 చదువుకుంటే నేనే మీకు అప్పగించిందంటే ప్రభువుల పొందితిని అంటాడు పౌలు గారు. ప్రభువుల పొందితిని అంటే అర్థం ఏంటి? ప్రభువు నాకు చెప్పాడు కాబట్టి ఆజ్ఞ చెప్తున్నాను అంటాడు అండి. అంతే సొంతంగా ఎక్కడ బోధించలేదు. అనేక మాటలు ఉంటాయి. మొదటి కొరింథీ పత్రిక 14:37 చదువుకుంటే మొదటి కొరింథీ పత్రిక 14:37 చదువుకుంటే అక్కడ కూడా పౌలు కూడా ఒక మాట ఏమన్నారంటే ప్రభు యొక్క ఆజ్ఞల పదం వాడతారండి. ఒకసారి ఆలోచిద్దాం. మొదటి కొరింథీ 14:37 చదువుకుంటే ఎవడైనా తన ప్రవక్తనైన ఆత్మ సంబంధమైన తలుచుకునేలా నేను మీకు రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతను దృఢముగా తెలుసుకోవాలను. నేను మీకు రాయిచున్న ఏమని చెప్తున్నట్టు పౌలు గారు అక్కడ ప్రభు యొక్క ఆజ్ఞ అన్న తప్ప నా సొంతం మాటని ఎక్కడ చెప్పలేదని. పౌలు రాసిన ప్రతి పత్రిక పౌలు గారు రాత్రి మాత్రం కాదు కానీ అపోస్తలుల ద్వారా రాయబడిన ప్రతి పత్రిక కూడా లేదా మిగతా శిష్యులు రాయబడిన ప్రతి పత్రిక కూడా సువార్తలు అన్నీ కూడా అది ప్రభు యొక్క ఆజ్ఞల మేరకు జరిగింది తప్ప సొంతంగా రాయబడిందే కాదు. కాబట్టి మనం ఇప్పుడు దేవునికి అధికారం ఉందా లేదంటే ఉంది. అది మనం ఎలా తెలుసుకోవాలంటే గ్రంథం చదువు ద్వారా తెలుసుకోవాలి. అయితే క్రొత్త నిబంధన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి కొత్త నిబంధన స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ నుంచి ఏవైతే మాటలు ఉంటాయో ఆ మాటలు మనం అనువదించుకొని సంఘం మీద మనం చెప్పాలి తప్ప సంఘాన్ని ప్రభావితం చేయు ఏ నిర్ణయమైనా మనం సొంతంగా మనం తీసుకోకూడదు. అక్కడ అధికారం నుంచి మనం కంపల్సరిగా తూచ తప్పకుండా ఆలోచించాలి. నాకు అధికారం వద్దంటే నా ఇష్టం నేను నచ్చినట్టు ఉంటానంటే నువ్వు దేవుణ్ణి మీరినట్టు అవుతావు, దేవునికి ఆజ్ఞని మీరినట్టు అవుతావు. అది ఇంకా భయంకరమైన విషయం మనం ఆలోచించాలి. పిల్లలు మనం నిన్న కొన్ని మాటలు ఆలోచించాం. ఉదాహరణకి ఎపిసి పత్రిక 5:19 చదువుకుంటే మనం కొన్ని మాటలు ఎస్పెషల్లీ పాటలు పాడడం గురించి ఆయన అంశం కొంటూ మాట్లాడుతూ మనం కొన్ని మాటలు ఆలోచించాం. అందులో భాగంగా ఎపిసి పత్రిక 5:19 చదువుకుంటే అక్కడ నిన్న ఒక మాట ఉంది. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధ పాటలతోనూ హెచ్చరించచ్చు. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. కీర్తనలు, తర్వాత సంగీతములతోనూ ఆత్మ సంబంధ పాటలు. ఇక్కడ మనం ఒక పదం ఆలోచించాలండి. నిన్న ఈ మాట నేను చెప్పిన గుర్తులేదు, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 3 పదాలు ఆడపడ్డాయి. కీర్తనలు, సంగీతములు, తర్వాత ఆత్మ సంబంధ పద్యంలో పదం వాడారు. అది వాస్తవానికి చాలామంది అంటే బైబిల్ని చదివే విధానం ఎలా ఉంటుంది అంటేనండి, ఇది చదువుకుంటే ఒకసారి సంగీతం అనగానే ఇదేదో మ్యూజిక్ అనుకుంటారు. మ్యూజిక్ అనుకుంటారు. కాస్త వాస్తవానికి ఈ సందర్భం ఈ వచనం చదువుకుంటే ఈ వచనంలో ఇక్కడ మ్యూజిక్ అని చెప్పబడలేదని. ఇప్పుడు సాలోని పదము ఇక్కడ వాడబడలేదని. ఇప్పుడు మనం చదువుకుంటే పాటలతో హెచ్చరించచ్చు, మీ హృదయములలో ప్రభువును వచ్చి పాడుచు కీర్తించచ్చు. మీ హృదయములలో ప్రభువును గురించి కీర్తించే పదం ఉంది కదా, ఆ కీర్తించే పదం దగ్గర సాలో అన్న పదం ఉంటుందని. యాక్చువల్లీ సంగీతం దగ్గర పదం ఉంటుందని, సంగీతం దగ్గర పదం ఉండదు. అది పిల్లలు ఎక్కడ మనం చదువుకున్నప్పుడు ఈ సంగీతము కీర్తన అంటే ఇది సంగీతం అంటే ఎక్స్ప్రెషన్ ఇక్కడ సంగీతం అనుకుంటారు అంటే ఇక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పదం వాడారనుకో, ఇక్కడ కాదండి అసలు వాస్తవానికి. కిందకు వస్తే పాడుచు కీర్తించే పదం, కీర్తించే పదం అక్కడ ఇంగ్లీష్లో మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్ అని ఉంటుందండి. అక్కడ ఆ పదం సాలో అనే పదం వాస్తవానికి ఇది ఆలోచించవద్దు. అంటే మనకి ఎవరైనా చదివితే సంగీతంగా మ్యూజిక్ అని మా ఆంట్లో గుర్తొస్తుంది. ఇక్కడ పదం వాడలేదు. వాస్తవానికి 3 కూడా రచనలు. ఈ 3 రచనలు అర్థమవుతుందండి. ఈ 3 కూడా రచనలు అంటే వీటి ద్వారా మీరు
పాడండి అన్నారండి పౌలు అక్కడ. ఈ 3 పాటలు, పాడడం కాదు, పాటలు ఇవి, రచనలు ఇవి ఇన్ని కూడా. ఇప్పుడు కీర్తనలో చదువుకుంటే కీర్తన అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలో కీర్తన గ్రంథం ఉంది కదండి, అటువంటి కీర్తన గ్రంథం యొక్క స్వభావం ప్రతిబింబించి పాటలను అర్థం చేసుకోవాలి. చూడండి, పాత నిబంధనలో కీర్తన గ్రంథం యొక్క పాటల స్వభావంను ప్రతిబింబించే పాటలు, లేకపోతే యూదుల కీర్తన రూపం అనుసరించే పాటలు. అంటే మనకు కీర్తనలు ఏ విధంగా ఉండాలంటే అని చెప్తున్నాడు అండి అక్కడ. మన పాడే కీర్తనలు కూడా ఎలా ఉండాలంటే యూదుల్లో ఉన్న కీర్తన అనుసరించి ఉండాలి అని చెప్పాడండి. రెండో మాట ఏమనంటే సంగీతం అని పదం వాడు. సంగీతం అంటే హింస అని అర్థం వస్తుంది. అక్కడ హింస అని అర్థం ఏంటంటే స్తుతి గీతాలు, అంటే క్రైస్తవ రచయితలతో రచింపబడిన స్తుతి గీతాలను అర్థం చేసుకోవాలండి. సంగీతం అంటే మ్యూజిక్ కాదు ఇక్కడ ఈ సందర్భంలో ఎస్పెషల్లీ, అది మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత ఆత్మ సంబంధ పద్యాలు అంటే అర్థం పిల్లరా రచించబడిన పవిత్రమైన పాటలు, రచించబడిన పవిత్రమైన పరిశుద్ధమైన పాటలు అని అర్థం చేసుకోవాలి. అంటే మన రచన ఎలా ఉండాలంటే కీర్తన అనుసరించివే ఉండాలి, పాత నిబంధనలో ఆ కీర్తన అనుసరించివే ఉండాలి. తర్వాత మన పాటలు ఏ విధంగా ఉండాలంటే క్రైస్తవ రచయితే రచింపబడిన స్తుతి గీతాలు అవి ఉండాలి. పాత నిబంధనలో యెహోవా ప్రస్థానం ఉంటుంది, కొత్త నిబంధనలో తండ్రి దేవునితో పాటు యేసుక్రీస్తు కూడా మన పాటలు పాడాలి. ఇద్దరు ఇంక్లూడ్ చేసి ప్రభువుని కూడా ఇంక్లూడ్, ఆయన స్వతహరుడు కాబట్టి ఆయన తగినట్టు పాటలు ఉండాలి. తర్వాత ఆత్మ సంబంధంగా పద్యాలు ఉండాలి. ఆత్మ సంబంధం అంటే అది దాంట్లో మరి పేర్లోనే ఉంది. ఆత్మ సంబంధం అంటే అది దేవుని సంబంధం ఉండాలి, తర్వాత పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని అర్థం చేసుకోవాలి. అది మన రచనలకు ఉండాలని ఉండి మనం చదువుకున్నాం. సాలు అనే పదము కీర్తించు అనే పదం దగ్గర సాలు అనే పదం వాడారు. మనం ఆలోచించాం అక్కడ సందర్భం బట్టి అది సాలు పదంకి వాయిద్యాన్ని మీటుట అని అర్థం వస్తుంది. వాస్తవానికి అక్షరార్థం తీసుకుంటే అక్షరార్థంగా మనం కాకుండా అది సందర్భం బట్టి మనం ఆలోచించి మనం నేర్చుకున్నాం. అనువదించినప్పుడు కూడా ఇంగ్లీష్లో సింగ్ అనే పదం వాడారు, తెలుగులో కీర్తించుచు పాడటం పాడవచ్చు అనే పదం వాడని మనం ఆలోచించాం. ఇక్కడ పాడుచు అన్నది తప్ప వాయించు పదం వాడలేదని. పాడడం వేరు, వాయించడం వేరు. ఆ వర్డ్ మనం గమనించండి. వాయించడం అనేది అది వాయిద్యంతో చేసే మా క్రియ, పాడడం అనేది నోరుతో చేసే పని. ఇక్కడ మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించు అన్నారండి. అంటే అంతా హృదయం బేసిన ఉంటుంది, కొట్టనేమంతా హృదయ బేసిన ఉంటుంది. మనం ఆలోచించాం దేవుడు హృదయాన్ని చూస్తాడు, మన భౌతిక శరీరం మరి ఇంకా చూడ్డు. భౌతిక మొత్తం పోయిందని ఆత్మ సభ్యుడు అంతా మన శరీర సంబంధం మనం కాదు, ఆత్మ సంబంధాలమే. మీరు కొత్త మీరు ఎక్కడ చదువుకున్నా సరే మనం ఆత్మ సంబంధులు, ఆత్మానుసారులు, తర్వాత ఆత్మతో పాడుతూ ఇవన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఉంటాయండి. మీ ఆరాధన కూడా ఆత్మతో సత్యతో ఆరాధించే ప్రభు చెప్పడం జరుగుతుందండి. మరి భౌతిక మరి ఇంకేం లేవండి, కొత్త భౌతిక సంబంధం మరి ఇంకేమీ లేవండి. కాబట్టి ఇక్కడ పాడడం నా తప్ప వాయించిన పదం వాడలేదండి. పాడడం సందర్భం అక్షరార్థంగా తీసుకోకూడదు. అక్కడ అర్థం అదైతే అంటే వీళ్ళు ఉపయోగించిన భాష పాత నిబంధనలో గ్రీకు కూడా తీసుకొచ్చారు, కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించారో అది మనం బయటకు వెలికి తీయాలండి. అపోస్తలులు రచయితలు ఏ విధంగా ఆ మాటను వెలికి తీశారు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి 1 కొరింథీ 14:15 కూడా చదువుకుంటే మనం చదువుకున్నాం. అక్కడ ఆత్మతో పాడుదును మనసుతో పాడుతున్నారు తప్ప ఆత్మలో వాయింతును మనసుతో వాయించిన పదం వాడలేదని. వాయించిన పదం ఎక్కడ లేదు. మీకు పాడడం పదం ఉంటుంది తప్ప వాయించిన పదం ఎక్కడ ఉండదు. అది అంతా కూడా అది మనసుతో సంబంధించింది, అది గాత్ర సంబంధించినకే సపోర్ట్గా ప్రతి వచ్చి ఉన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. 1 కొరింథీ 14 చదువుకున్నప్పుడు మనకు తెలుసు. 1 కొరింథీ 14 అనేది అది కేవలము సంఘంలో ఉన్న సెట్టింగ్ ఆలోచించాం. 1 కొరింథీ 14 అయితే మొత్తం కూడా సంఘంలో ఏ విధంగా ఉండాలో సమస్త కూడా పౌలుకు చెప్పడం జరుగుతుంది. అక్కడ 14:33 చదువుకుంటే అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానంగా కర్త కానీ అల్లరికి కర్తగాడు. అక్కడ చదువుకుంటే పరిశుద్ధ సంఘంలో అన్నింటిలో పదం వాడారండి. అంటే సంఘాల్లో ఎలాగొండాలో 14 మొత్తం కూడా వివరిస్తూ ఉంటారు ప్రతి సందర్భం కూడా. తర్వాత మనం చదువుకున్నప్పుడు 14:40 వెళ్తే పిల్లలు 14:40 అక్కడ ఏముంది, అక్కడ సమస్తమును కూడా కిందకు వస్తే సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనీయడి అని పదం వాడారండి. సమస్తం కూడా మర్యాదగా క్రమంగా జరగనీయడి అంటే ఆరాధనలో ఎలా బద్దలు చేయొచ్చు అంటే ఎలా బద్దలు చేయడానికి ఎవరికి అధికారము లేదు.
ఎలా జరిగించాలంటే ఒక క్రమంగా జరిగించాలని ఉంది. ఎలా జరిగించాలంటే ఒక మర్యాద జరిగించాలని ఉంది. ఆ మర్యాద ఏ మర్యాద ఉండాలి? దేవుని మర్యాదే ఉండాలండి. రోమియో రాసిన పత్రిక 12:2 చదువుకుంటే మీరు ఈ లోక మర్యాద అనుసరింపక పదం వాడారు. అంటే లోక మర్యాద ఒకటి ఉంది, దేవుని మర్యాద ఒకటి ఉంది. దేవుని మర్యాద నీకు ఎలా తెలుస్తుంది? గ్రంథం బట్టి తెలుస్తుంది. ఎందుకు? దేవుడు గ్రంథాలు రాయించి మనకి ఇచ్చాడు కాబట్టి దేవుని మర్యాద ఎలా తెలుస్తుంది? గ్రంథం చదివితే మనకు అర్థం అవుతాను. ఎస్పెషల్లీ వర్షిప్లో భాగంగా ప్రతిదీ కూడా దేవుని అధికారంలో, దేవుని క్రమంలో మర్యాదగా క్రమంగా జరగాలి. దాన్ని తప్పి మనం ఏది కూడా చేర్చకూడదు, తీసివేయకూడదు. 1 కొరింథీ 14:40 14 మనం చదువుకున్నాం. 14 ఇక్కడ ఏముంది? అక్కడ 15 మనసును ఆలోచిద్దాం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుతును, మనసుతో పాడుతును. ఆత్మతో పాడడం, మనసుతో పాడడం కూడా ఆత్మ నుంచి రావాలి, మనసు నుంచి రావాలి. ఇక్కడ ఎక్కడో కూడా ఆత్మతో వాయించిన పదం ఎక్కడ వాడబడలేదు. తర్వాత 14:26 చదువుకోండి. సహోదరులు, ఇప్పుడు మీలో ఏం జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవని ఉన్నాడు కదా, ఒకడు కీర్తన పాడవాలని ఉన్నాడు, మరొకటి భోజన పనులు ఉన్నాడు. ఇలా మనం చదువుకుంటే మీరు కూడి వచ్చినప్పుడు అది సంఘానికి సంబంధించింది. ఒకడు కీర్తన పాడవాలని ఉన్నాడు అంటే ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే ఆ వ్యక్తి పాట పడితే మిగతా అందరూ కూడా సహకరించాలి. ఒకరికొకటి ఎపిసి రాసిన పత్రిక మనం చదువుకున్నాం. అంటే సింగింగ్ అనేది సంఘంలో ఎక్కడ లేదు. సంఘం అంతా కూడా గ్రూప్ సింగింగ్ ఉంది తప్ప సింగిల్గా పాడడం అనేది దేవుడు అనుమతించలేదు సంఘంలో. ఎందుకంటే అది ఒకరితో ఒకరు చేసుకునే ప్రక్రియ. మనం చదువుకున్నాం, పాటలు పాడటం ద్వారా హెచ్చరించడం జరగాలి, బోధించడం జరగాలి, బుద్ధి చెప్పడం జరగాలి. ఈయన కేవలం మన జానపదాలు చెప్పినట్టు సంగీతం అనగానే అది వాయిద్యం అనుకుంటే ఒకరికి కూడా చదువు అన్న మాట దానికి వినియోగిస్తే ప్రతి ఒక్కరూ సంగీతం వాయిద్యం పట్టుకొని వెళ్ళాలండి సంఘానికి. ఆ మాట వాళ్ళకే ఇబ్బందికరంగా మళ్ళీ తోస్తుందని. కాబట్టి అది వాక్యానుసారిగా చల్లదని మనం ఆలోచించాం. తర్వాత పిల్లరా, నేను మొన్న మరొక విషయం చెప్పపోవడం జరిగింది. పరలోకంలో దేవుని వాయిద్యాలు, అక్కడ వాయిద్యాలు ఉపయోగం ప్రస్తావన ఉందా? తర్వాత ప్రకటనలో రాయబడిన వాయిద్యాలు వివరణ ఏంటంటే మనం ఒకసారి అది కూడా ఆలోచిద్దాం. నేను మనం ఆ విషయం చెప్పలేదు, అంటే టైం ఎక్కువ అవడం వల్ల మన విషయం చెప్పలేదు. అది కూడా చెప్పి నేను ముగించేస్తాను. తర్వాత ఈయన కూడా ఒక మాట ఏం చూపారంటే పాత నిబంధనలోని ప్రకటన గ్రంథంలో వాయిద్యాల ప్రస్తావన ఉంది కదా, మీకు అక్కడైనా మీకు అర్థం అవ్వలేదా? ఈయన అదొక పెద్ద ఏదో గొప్ప పాయింట్ పెట్టినట్టు ఆయన ఒక చెప్పడం జరిగింది. మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథము 14:2 చదువుకుందాం ఒకసారి. కొన్ని మాటలు మనం ఆలోచించుకున్నప్పుడు ప్రకటన గ్రంథము 14:2 చదువుకుంటే అక్కడ ఏముందో ఒకసారి ఆలోచిద్దాం. మరియు విస్తార జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకం రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలో వాయించుచున్న వైనుకుల నాదము పోలి ఉన్నది. వైనుకుల నాదము పోలి ఉన్నది. పోలి ఉన్నదంటే అర్థం ఏంటి? ఆ విధంగా పోల్చబడుతుంది, ఆ విధంగా సౌండ్ ఆ విధంగా వస్తుంది. ఏ విధంగా వైనికుల నాదము వీణులు వాయిస్తూనే ఎవరైతే శబ్దం ఉంటుందో వాయించేవారు ఆ శబ్దంగా పోలి ఉంది. అసలు ఈయనకి వాక్యమే సరే తెలియదు, ఏ గ్రంథం ఎలా చదవాలో తెలియదు. ప్రకటన గ్రంథం అనేది ప్రవచనపు గ్రంథము. ప్రకటన గ్రంథం మిగతా ఉన్న పత్రికల్లో ఒకే రకంగా ఉండదు. ప్రకటన గ్రంథం అంతా కూడా పోలికలు ఉంటుంది. అలంకార భాషతో రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం అనేది గుర్తుల భాషతో రాయబడింది. ప్రకటన గ్రంథం అనేది సంఖ్యలతో రాయబడింది. ప్రకటన గ్రంథం అనేది యూదుల మత ఆరాధనలో వాళ్ళకి బాగా ఎరిగిన వస్తువులతో కంపేర్ చేస్తూ రాయడం జరిగిందని. ప్రకటన గ్రంథం కూడా అది అలంకార భాష అండి. ఈ అలంకార భాషని ఆరాధన భాష మనం దాన్ని తీసుకురాకూడదు. ఇప్పుడు కొన్ని మాట ఆలోచిస్తే ఇక్కడ మనం చదువుకున్నాం ప్రతిదీ కూడా పోలిక ఉంటుందండి. రూపమాలకారం రాయబడిన మాటలు ఎంత కూడా అంటే వస్తువుని చూసి అలంకార భాషతో వాడబడిన పదప్రయోగాలు ఇవన్నీ కూడా అంతే తప్ప పోలిక అంటే పోలి ఉంది పదం వాడారు. మొదటి అధ్యాయము 10 చదువుకున్నప్పుడు ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారి దర్శనం కనబడుతుంది. దర్శనంలో ఒక మాట ఏముంటుందంటే, ప్రభు దినమందు ఆత్మముచ్చటే ఉండగా, అంటే ఆయన పద్మస్థితిలో ఉన్నప్పుడు యోహాన్ గారు బోర ధ్వని వంటి గొప్ప స్వరము, ఒక స్వరం వినబడింది. స్వరం ఎలా ఉందంటే బోర ఊతే ఏ విధంగా ఆ సౌండ్ వస్తుందట. అంటే పోలి చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 4:1 చదువుకుంటే అక్కడే ఉంది, ఈ సంగతి జరిగిన తర్వాత నేను చూడక అరుగు పర్లోకం ఒక తలుపు తెరవబడి ఉండను. మరి నేను మొదటి స్వరము బోరదని వలే అంటే అర్థం ఏంటి? అలా కాదు, దానిలాగా అర్థం చేసుకోవాలి. బోరదని కాదు, ఆ విధంగా ఆ రకంగా
ఉపమాలకు రాయబడిన మాటలు ఇవన్నీ కూడా. ఇలా మీరు ఏ చదువుకున్నా సరే అన్నీ కూడా అలంకార భాషలో ఉంటుంది తప్ప అది మీరు ఇలా చెయ్యండి అని అర్థం కాదండి. అక్కడ ప్రకటన గ్రంథం 19:6 చదువుకుంటే అప్పుడు గొప్ప జనసమూహం శబ్దమును, విస్తార జలం శబ్దమును, బలమైన ఉరుము శబ్దం, పోలిన ఒక స్వరము. ఈ పదం ఆయనకు అర్థమవుతున్నాయి, ఆయన చదివాడు అసలు సరిగ్గా, లేదా ఏదో అక్కడ ఏంటి ఈయన వాక్యాలు సంబంధించుకోవడానికి అక్కడ వచ్చిన ఉంది కాబట్టి దాన్ని ఏదో కలిపి చూసి జరుపుతున్నారో అర్థం చేసుకోవాలి. అదంతా పోలికను అర్థం చేసుకోవాలండి. పోలిక అంతే తప్ప అది మీరు చెయ్యండి నాకే కాదండి. అక్కడ ఆజ్ఞని ఎవరు చెప్పడేది? ప్రకటన భాష అంత వేరే అపోక్లిటివ్ భాష అంటారు గ్రీకులో. అంత కూడా ఆ భాష వేరే, ఆ శైలి వేరే. ప్రకటన గ్రంథము 15:2 చదువుకున్నప్పుడు ఉదాహరణకి పోనీ ఈయన లెక్కలో మనం వెళ్ళాం అనుకున్న ఉదాహరణకి, ఈయన లెక్కలో పోనీ ఈయన చెప్పినట్టు ఇదో అక్కడ పరలోకలో వాయిద్యాలు వీళ్ళు ఉన్నాయి కదా, అదే వాడాలని ఈయన లెక్కలో మనం వెళ్తే ప్రకటన గ్రంథం 15:2 చదువుకున్నప్పుడు, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రం వంటిది ఒకటి నేను చూచింది. నా క్రూరమునకు ప్రతిమకు దాని పేరుగా సంఖ్యకును లోబడక వాడిని జయించేవారు, లోబడక దాటిని జయించేవారు దేవుని వీణెల గలవారై అనే పదం ఉందని. దేవును వీణెల గలవారై ఆ స్ఫటికపు సముద్రం అంతా నిలిచుంటే చూచితిని. ఇక్కడ ఏముందండి? దేవుని వీణెలు గలవారే పదం ఉందని. జయించిన వారు అంటే మనం ఫ్యూచర్లో రాయబడిన మాటలు ప్రస్తుతంగా వర్తమానంలో రాశారు ప్రకటన గ్రంథం అంతా కూడా. ఒకరు మనం పనులకు అందరూ జయించిన వ్యక్తులే కదా, వాళ్ళందరూ ఏం పట్టుకున్నారట? దేవుని వీణెలు పట్టుకుని చదువుకున్నవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ వీణెలు మనం జాతి గమనిస్తే వీణెలు గలవారి నిల్చుండే పదం వాడే తప్ప ఇక్కడ వీణెలు వాయించిన అర్థంగా రాయబడలేదు. పోనీ ఈయన లెక్కలో వీణెలు పట్టుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ప్రతి ఒక్క మనిషి కూడా ఒక వీణి పట్టుకెళ్ళాలని, అవునా కాదా? మరి ఈయన లెక్కలో వేసుకుంటే తర్వాత వీణెలు తప్ప మరి ఇంకే ఇన్స్ట్రుమెంట్ వాడకూడదు. ఈయన చెప్పిన లెక్కలోనే ఈయన సంఘకి వెళ్ళినప్పుడు ప్రతి సంఘ సభ్యుడు కూడా వీణెలు పట్టుకెళ్ళాలండి. ఇక్కడ జయించబోరం అంతా ప్రతి అందరికీ వర్తిస్తుంది. జయించబోరం అంటే క్రైస్తవులకు వర్తిస్తుంది అన్నమాట. మరి ఆర్కెస్ట్రా మరి మిగతా ఇన్స్ట్రుమెంట్స్ ఏదో వాడకూడదని అంటే అక్షరాలతో ఇక్కడ నువ్వు తీసుకోవు, కానీ నేను నచ్చినట్టు వాక్యం కలిపి చేర్పేస్తారన్నమాట. ఈయన ఇప్పుడు దేవుని వీలంటే ఇప్పుడు ఈయన లెక్కలో మనం వెళ్తే దేవుని వీలంటే అర్థం ఏంటి? వీణ తెలుసుగా, పెద్ద వీణ ఉంటుంది కదండి. మనం మ్యూజిక్స్లో కూడా ఈ వీణ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు ఇదే పట్టుకెళ్ళాలండి సంఘం, మరి ఇంకే పట్టుకెళ్ళకూడదండి అక్కడ. అలా పట్టుకెళ్ళాలి, కానీ ఇలా పట్టుకెళ్తారా? లేదా మరి ఇంకా ఆర్కెస్ట్రా మరి ఇంకా యూజ్ చేయకూడదని, ఈ ఒక్క వాయిద్యం వాడాలని. కాబట్టి ఈయన నచ్చినట్టు ఈయన నచ్చితే ఒక మాట, నచ్చపోతే ఒక రకంగా, అంటే ఒక రకంగా కలిపి చెప్పే వాక్యాలు ఈయన ఉన్నారని. ప్రకటన గ్రంథము 5:8 చదువుకుంటే వాస్తవానికి ఈ వీణెలు మొదట ప్రకటన 5:8 చదువుకున్నప్పుడు ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణెలను ధూప ద్రవ్యములు నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దల పదం ఉంటుంది. మొదట 24 పెద్దలు ఆ వీణెలతో ఆ వీణెలను, తర్వాత ధూపద్రవ్యాల పదం ఉంటుందని. ధూపద్రవ్యం నిండి సువర్ణ పాత్రలో పట్టుకుని అన్న పదం ఉంటుందని. మనం అక్షరార్థంగా తీసుకుంటే ప్రకటన గ్రంథాన్ని, ఇప్పుడు ప్రియరా నేను ఒక మాట రాస్తాను, అక్షరార్థంగా తీసుకున్నాను అనుకున్న ప్రకటన గ్రంథాన్ని. ఇప్పుడు కేవలం వీణెలు మాత్రం కాదని, అక్షరార్థంగా తీసుకుంటే వీణులు ప్రతి ఒక్కరు పట్టుకెళ్ళాలి సంఘానికి ఆరాధనలో. అక్షరార్థం తీసుకుంటే అక్కడ ఏముంది? అక్కడ సువర్ణ పాత్రల పదం ఉంది కదా. అక్కడ ధూప ద్రవ్యం నిండిన సువర్ణ పాత్రలు. ఇవన్నీ ఎప్పుడు సంగతి? సువర్ణ పాత్రలు ఎక్కడ యూజ్ చేస్తున్నది అంతా కూడా? ధూపద్రవ్యం అంటే ఎక్కడది? ధూపద్రవ్యాలు ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం సంబంధించింది. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఇవన్నీ కూడా, కానీ అవన్నీ క్రీస్తులో కొట్టివేయబడ్డాయండి. అవన్నీ మరి ఇంకా లేవు, అవి మన ఆచరణలో మనకి పెట్టడానికి లేదు. పౌలు అదే కదా వాదించారు. 4వ అధ్యాయం గలతీ పత్రిక 4వ అధ్యాయం 8 చదువుకుంటే 4వ అధ్యాయంలోని మీరు పండుగలు ఎందుకు ఆచరిస్తున్నాడు, మళ్ళీ మాసాలు ఎందుకు ఆచరిస్తున్నారు, ఉత్సకాలు ఎందుకు ఆచరిస్తున్నారు, అవన్నీ ముగిసిపోయి కదా, నీ పైన శ్రమ వ్యర్థమైపోతుందని బాధపడతారండి. అక్కడ మీకు ఎంత స్వాత బోధించినప్పుడు కూడా మీరు ఇంకా ఇలాంటి పాటించిన అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. ఫిలిప్పీ పత్రికలోని ఆపద బోధలు వచ్చి సున్నత మళ్ళీ చేసుకోవాలంటే వాదిస్తూ ఉంటారండి. కొంతమంది యూదులు వచ్చి క్రైస్తవులైన యూదులతో ఏమంటారంటే, మీరు సున్నత చేయాలి, సున్నత చేయకపోతే మీరు మళ్ళీ దేవునికి విరోధంగా వెళ్తారో ఆపద బోధ చేస్తూ ఉంటారు. దాని కూడా పౌలు ఖండిస్తారు. ఈ చేత విషయం జాతకం ఉంటుంది అంటారు. అక్కడ చేతలు అంటే అక్కడ ఆ సందర్భంలో రెండో అధ్యాయం ఉంటుంది అనుకుంటా, అది సున్నత సంబంధించిందండి.
ఇంక సున్నతి అవన్నీ పోయి అవన్నీ అంతరించిపోయింది ధర్మశాస్త్రంలో భాగంగా. కేవలం యూదులకు సంబంధించి గుర్తుల భాష ఉపయోగించడానికి దేవుడు ప్రకటనలో మాటలు రాశారు తప్ప అది మన ఆచరణ పెట్టడం కాదని. ఆచరణ పెట్టడం కాదు, మనకు అర్థం అవడానికి. ఎందుకంటే ఆ యూదులు చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం పెట్టి పెరిగారు. వాళ్ళ ధర్మశాస్త్రం ప్రతి మాట వాళ్ళు తెలిసాను. ఒకసారి వాళ్ళు తీసుకువెళ్ళారు మనసులో, మైండ్లో నుంచి. వాళ్ళకి అర్థం అవడానికి దేవుడు ఆ గుర్తుల భాష ఉపయోగించారు తప్ప అది ఆచరణ పెట్టమని కాదు. ఇప్పుడు ఈ లెక్క వేసుకుంటే 4:4 ఏముంటుందంటే సువర్ణ కిరీటాలు ఉంటాయండి. సువర్ణ కిరీటాలు ఉంటుందండి. ఇవన్నీ అక్షరాలు తీసుకుంటారు మీరు. ఇవన్నీ నేను ప్రకటన 7:9 చదువుకుంటే అక్కడే ఉంది. ప్రకటన 7:9 చదువుకున్నప్పుడు అటు తర్వాత నేను చూడక ఎదుకో ప్రతి జనంలో ఉండి మనుషులు ఉండి పెద్దలు ఉండి ఆ భాష మాట్లాడి వచ్చి ఎవడో లెక్కించే గొప్ప జన సమూహము కనబడిను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం గొర్రెపిల్ల నిలువబడి. అక్కడ ఏముంది? తెల్ల వస్త్రం ధరించుకునే పదం ఉందని, తెల్లని వస్త్రాలు. తర్వాత ఇంకేముంది? చేతితో ఏం పట్టుకున్నారట అక్కడ వాళ్ళందరూ కూడా? వీళ్ళంతా క్రైస్తవుల ఉద్దేశం రాయబడిన మాటలు కదా. ఖర్జూరపు మట్ట చేత పట్టుకొని, ఖర్జూరపు మట్టలు. అలాగైతే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సంఘ సభ్యులు కూడా తెల్ల వస్త్రం వేసుకొని రావాలి. మరి ఇంకే కలర్ షర్ట్ కూడా వేసుకొని రాకూడదు. లేదా ప్రతి ఒక్కరు ఖర్జూర మట్టలు పట్టుకొని రావాలండి. అలాగే ఖర్జూర చెట్లు మన ఊర్లో పండుతాయండి, అసలు మన దేశంలో పండుతాయండి. అది ఎడ ప్రాంతాల్లో పండే ఒక పంట, ఒక పండు. ఇవన్నీ అక్షరార్థం తీసుకుంటాం మనం. 8:3 చదువుకుంటే అక్కడ సువర్ణ బలిపీఠం ఒకటి కనబడుతుందండి. సువర్ణ బలిపీఠం. ఇప్పుడు ఈ జానపల్ అనే వ్యక్తి ఈ చెప్పిన మాటలు అక్షరార్థం తీసుకుంటే సంఘంలో ఇవన్నీ ఉండాలండి. మళ్ళీ సువర్ణ పాత్రలు ఉండాలి, ధూపద్రవ్యాలు మళ్ళీ వేసుకుంటూ రావాలి, ప్రతి ఒక్కరు కిరీటాలు ధరించుకొని రావాలి, తెల్లని వస్త్రాలు వేసుకొని రావాలి, ఖర్జూర మట్టలు చేతితో పట్టుకోవాలి, సువర్ణ బలిపీఠం మళ్ళీ సంఘంలో ఏర్పాటు చేయాలి. నువ్వు ఇవేమీ తీసుకోకుండా వేణుల పదం వాడారు కాబట్టి నీకు సంబంధించుకోవడానికి వీడిని తీసుకుందాం అంటావా? ఇక గ్రంథం చదివే విధానం నీకు తెలియదు, గ్రంథం నీకు అర్థం అవుతావు. వీణులు అంటే అర్థం ఏంటి? అది పోలిక అని అర్థం చేసుకోవాలి. అలంకార భాషలో రాయబడిన మాటలు ప్రకటనతో కూడా తప్ప ఇది నువ్వు యూజ్ చేయడం కాదు. నువ్వు యూజ్ చేసిన మనసు నువ్వు అలాంటి దురప్రయత్నం వాక్యం బోధిస్తే ఇవన్నీ కూడా నువ్వు వెలుక చేయాలండి. మరి ఇవన్నీ వచ్చిన గ్రంథంలో లేవా? ఇప్పుడు స్పష్టంగా ఉంది కదా, తెల్లవసం ధరించుకుని ఖర్జూర మట్ట పట్టుకుని స్పష్టంగా ఉంది. వాళ్ళందరూ ఎవరో క్రైస్తవులు కదా, జయించిన వారే కదా. ఇక్కడ ఇది వర్తించదట, ఈయనకి ఇదేదో బాగుంది కదా, ఇక్కడ ఈ వచనం తీసుకుంటారట. కాబట్టి ప్రియులు వీళ్ళందరూ కూడా కలిపి చెరిపే మనసు గలవారు. గ్రంథాల మాట ఉంది. పౌలు కొరింథీ పత్రికలు అంటారు, మేము అనేకుల వల్లే కలిపి చెరిపి వాళ్ళ ఉండక పదం వాడుతారండి అక్కడ పౌలు గారు. ఒక సువార్తికుడు, ఒక బోధకుడు చదివే విధానం ఏ విధంగా ఉన్నారు పిల్లరా? మనం ప్రతి వాక్యాన్ని వచనాన్ని మనం సరిగా విభజించి ఉపదేశించే వరకు ఉండాలండి. పౌలు తిమోతి అదే అంటాడు, నువ్వు వాక్యాన్ని సరిగా ఉపదేశించడానికి ఉండాలంటాడు. అక్కడ కింద విభజించే పదం ఉంటుందని. కాలం వారు విభజించాలి. ఏ వచనమో అది ఏ కాలం చెందుతుంది, సందర్భం ఏంటి, అలా ఆలోచించి పరిశీలించి జాగ్రత్తగా చదవాలని. ఇది పరలోకంలో వాయిద్యాల ప్రస్తావన. పరలోకంలో వాయిద్యాల ప్రస్తావన ఉన్నప్పుడు కూడా అది పోలికని అర్థం చేసుకోవాలి. అది తప్ప అదే మన ఆచరణలో పెట్టడానికి అయితే కాదు. ఆఖరి ఒక మాట చెప్పాలి. నేను కూడా చెప్పినట్టు ఇది కూడా గుర్తు చేస్తాను. ఆయన మాట ఏమన్నారంటేనండి, పాతమూల యెహోవా దేవుడు ఉండేవాడు, యెహోవాడు స్థానంలో యేసుక్రీస్తు వాడు వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు వారికి ఆరాధన చేయాలి, సంథింగ్ ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా అసలు ఈయనకి దేవుడు అంటేనే అసలు క్లారిటీ లేదండి. అసలు దేవుడు అంటేనే క్లారిటీ లేని వ్యక్తులు అసలు వాళ్ళకి గ్రంథమే అర్థం అవుతుంది. అసలు దేవుడైనా అర్థం తెలియని వ్యక్తి అసలు ఏ బోధించినాక నేను అనిపించింది, చాలా హాస్యాస్పదంగా అనిపించిందండి. ఎఫెసీయుల పత్రిక మనం 5 మనకు తెలిసి 19 చదువుకున్నాం. ఆత్మసంగత పాట కొంచెం చదువుతూ 20 చదువుకుంటే 20 వచనంలో, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు. అసలు నీకు ఏమర్థమైంది వాక్యం? అసలు నీకు ప్రతిదీ కూడా యేసుక్రీస్తు పేరట అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ద్వారా, ఆయన బట్టి, ఆయన పేరట సమస్తమును తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు ఆయనకి చెల్లించుచు. ఎంత స్పష్టంగా క్లియర్గా వచ్చినా కదా, నీకు ఏమర్థమవుతుంది వచ్చిన చదివితే? అసలు క్రీస్తు పేరట దేవునికి సమస్తం అర్పించడం నీకు ఎలాగ అర్థమైంది నీ దృష్టిలో? వచ్చిన ఇంత క్లియర్గా ఉంది.
తండ్రి వేరు కుమారుడు వేరు, యేసుక్రీస్తు పేరట తండ్రిని దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఇప్పుడు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవునికి నరుగు మధ్యవర్తి ఒకరు, ఆయన యేసుక్రీస్తు. మొదటి పత్రికలో ఉంటుందని మనం ప్రతిదీ కూడా క్రీస్తు ద్వారా చెయ్యాలి, క్రీస్తు పేరట చెయ్యాలి, క్రీస్తు నామంలో దేవుని అడగాలి ప్రార్థనలో. కొలసి పత్రిక 3:16 చదువుకున్నాం. అంటే సంగీతంతో ఆత్మసంపదలతో దేవుని పాడుచు కీర్తించవద్దు. కిందకు మరే ఉంటుంది 17వ వచనంలో, మరి మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినా సరే ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి. ఎంత స్పష్టంగా ఉంది వచ్చినావు, నీకేం అర్థమవుతుంది అసలు? నువ్వు వేరు బోధిస్తున్నావు. యెహోవా స్థానంలో యేసుక్రీస్తు వారు వచ్చారా? అంటే యెహోవా మనిషి లేడా? లేకపోతే యెహోవా ఇద్దరు ఒకటేనా? ఇంత స్పష్టంగా ఏముంది? యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి. అంటే నువ్వేం చేసినా ఎవరి ద్వారా చేయాలి? త్రూ జీసస్ ద్వారా చేయాలి. జీసస్ క్రైస్ట్ ద్వారా మనం దేవునికి అర్పించాలి. యేసుక్రీస్తు ద్వారా, ఆయన మధ్యవర్తి, ఆయన లేకుండా ఏది చేయడానికి అవ్వదు. ద్వారా ఎవరు చేయాలి గ్రంథం స్పష్టంగా ఏం చెప్తుంది? తండ్రి అయిన దేవునికి పదం ఉంది. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి. నీకేం అర్థమవుతుంది అసలు? పాత నిబంధనలు యెహోవాకు పిలబడ్డాడు, కొత్త నిబంధనలు యెహోవా తండ్రిగా పిలబడ్డాడు. మనందరికీ కూడా లేడని కాదు, తండ్రి యెహోవా తండ్రిగా పిలబడ్డాడు కొత్త నిబంధనలను బట్టి. యోహాను సువార్త చదువుకున్నాం. అట్టే ఆడద కావాలి తండ్రి కూర్చున్నాడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి సమస్తం చెల్లించిన స్పష్టంగా ఉన్నప్పుడు నీకేం అర్థం అవుతుంది? నీకు అసలు దేవుడు అనే కాన్సెప్టే తెలియదు, దేవుడు అనే పదానికి అర్థమే తెలియదు. నువ్వు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఉందని ఏదో ఇష్టానుసారంగా వాక్యం చెప్పాడు. ఈ జనాలు కూడా అనకూడదు కాదు, గొర్రెలు అండి నిజంగా. వాళ్ళు ఏది చాలామంది విశ్వాసాలు పిలవనవారు ఎవరు కూడా అసలు బైబిల్ చదవరు, చూడరు. ఎంతసేపు ఒక వ్యక్తి చెప్తే అలా గుడ్డుకి వెళ్ళిపోవడం తప్ప అది వాక్యంలో బెరియా సంఘస్థుల్లాగా ప్రతిదీ పరిశీలించి చదువుకుంటూ లేకపోతే అది ఎవరికి లేదండి. అలా లేకపోవడం వల్లే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధంగా వెనకబడిపోతున్నారండి. పిల్లలు ఒక విషయం గమనించింది ఏంటంటే, ఎవరి నాశనానికి వారే ఉత్తరోధులు అన్నట్టు ఏదైనప్పుడు కూడా మనం ఒక వాక్యం విన్నప్పుడు కూడా ప్రతిదీ కూడా మనం పరిశీలించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది అన్నాడు. యోహాను సువార్తలో చెప్పినట్టు అబద్ధ బోధకులు లోకంలో చాలామంది ఉన్నారు. వీళ్ళ మెయిన్ పని ఏంటంటే దేవుని వాక్యం కలిపి చెప్పడం. మనం ఎలా తెలుసుకోవాలంటే లేఖనాన్ని గ్రంథంగా పరిచయం తెలుసుకోవడం వల్ల మనం దాన్ని పట్టగలమని. కాబట్టి లేదా వాద్య సంగీతం గురించి ఇది మనకి మొత్తం ఓవరాల్గా బైబిల్ వస్తే మనకు నిర్వచనాలు. కొత్త నిబంధనలో దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. ఎంతవరకు అంటే గాత సంగీతం వరకు తప్ప వాయిద్య ప్రస్థానం ఎక్కడ మనకి లేదు, కనబడదు. లేదు నేను చేర్చుతాను, ఏమైపోయింది ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటే కదా అన్నప్పుడు దేవుడు అనుమతిస్తే అనుమతించడు. దేవుడు చెప్పిన చోట మనం చేయాలి, చెప్పని చోట మనం చేయకూడదు. ఎడిషనల్గా ఆనాడు అహరోన్ కుమారులు ఇలాగే అన్యాగ్ని సమర్పించి ఏమైపోయింది అనుకున్నారు అంతే. వాళ్ళ దృష్టిలో చిన్న విషయం కావచ్చు కదా, దేవుడి దృష్టిలో చాలా పెద్ద విషయం. దేవుడిని మహోన్నతుడండి. దేవుడు మాట అంటే శాసనము, దేవుడు చెప్పింది చెయ్యాలండి. ఆనాడు సౌలరాజు కూడా అమలేక రాజుతో చంపి మొత్తం తుడిచిపెట్టమంటే అక్కడున్న మంచి పశువులు తీసుకొస్తారండి. సమూహలతో అంటాడండి. ఏంటో సౌండ్ అంటే అక్కడ ఉన్న మంచి జాతి పశువులు తీసుకొచ్చినప్పుడు నీకు దేవుడి మాట వినటం శ్రేష్టం అంటాడు సమూహలు సౌలుతో. అక్కడ దేవుడు ఏ చెప్తే అదే చేయకపోయారు. దాన్ని మనం కలపడం తీసుకోవడం ఏది చేయకూడదు. ఎస్పెషల్లీ వర్షిప్ విషయంలో మరి ఇంకా ఎక్కువ ఉండాలి. వర్షిప్లో భాగంగా దేవుడు ఏది ఒక నమూనా ఇచ్చాడు మనకి. నమూనా ఇవ్వకుండా ఎక్కడ లేదు. కొత్తగా ఒక నమూనా ఉంది, సంఘానికి ఒక నమూనా ఉంది, సంఘానికి ఒక ప్రాపర్ ఇది ఉంది, బ్లూ ప్రింట్ ఉంది. దాని ప్రకారం ఫాలో అవ్వాలి తప్ప మనం ఏది కూడా కలపకూడదు, తీసివేయకూడదు. అలా తీసివేసి కలిపితే మనం క్రీస్తు యొక్క అధికారాన్ని మనం వ్యతిరేకంగా వెళ్ళిన వ్యక్తులు అయితే అవుతాం. కాబట్టి నిన్న మనం చెప్పాం, సంఘ చదువుకుంటే 670 సంవత్సరాలు ఎవరు కూడా ఒక్క వాయిద్యం కూడా వాయించలేదండి. అవసరం లేదు. వాళ్ళు దేవుని గ్రంథాన్ని సంపూర్తిగా వాళ్ళకి అర్థమైంది కాబట్టి పాడటం, దాని ద్వారా పాటల ద్వారా దేవుని స్తుతించడం తప్ప ఎవరు కూడా వాయిద్యాన్ని ఇంకా సంఘాలు తీసుకురాలేదండి. అవసరం లేదు. దేవుడు కోరాడు, అప్పుడు ఒకప్పుడు వాడాం. ఇప్పుడు కోరలేదు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. అసలు సంగీతం ఏముందండి? అసలు మన మనసులో రావాలి తప్ప దేవునికి సంబంధించి ఒక నిర్జీవన వస్తువుల నుంచి దేవుడు అది యాక్సెప్ట్ చేయడు. పిల్లరా, ఇది వాక్యానుసారంగా మనం చెప్పిన మాటలు మీరు కూడా మిగతా వ్యక్తులు కూడా మీరు అన్ని పరిశీలించండి. చెప్పిన మాట మీరు కూడా పరిశోధించండి. సత్యమైన రీతిలో వెళ్ళండి. ఇన్ని సంఘంలో కూడా సమాజంలో
చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉన్న సంఘం మాత్రమే వాక్యానుసారమైన సంఘము, సత్యాన్ని బోధించే సంఘం, సత్యానుసారంగా ప్రవర్తించే సంఘం. కాబట్టి ఎవరైనా ఉంటే మీరు దయచేసి ఇంకా వాక్యం లోతుగా సత్యమైన రీతిలో తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘాన్ని మీరు వెళ్ళాలనే ప్రేమతో వినిపించుకుంటూ ఇంతటితో వీడియో నేను ముగిస్తున్నాను. ఇంతవరకు వాక్యాన్ని ఓపిక విన్న సహోదరుని మరొకసారి నాకు వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలు.